సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తోషిబా పారిశ్రామిక యాజమాన్యం సహాయ సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు, అంగన్వాడీలకు, ప్రాథమిక హెల్త్ సెంటర్లకు సంబంధించిన సామాగ్రిని అందజేసిన తోషిబా ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మండల స్పెషల్ అధికారి హరిశంకర్ గౌడ్, సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ తోషిబా మేనేజింగ్ డైరెక్టర్, మోటో జనరల్ మేనేజర్ రామకృష్ణ మరియు తోషిబా సిఎస్ఆర్ నిధుల సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలో 22 సీసీ కెమెరాలను, పిల్లలు కూర్చోడానికి స్కూల్ బల్లలో కంప్యూటర్స్ ను, అంగన్వాడీ సెంటర్లకు వంట సామాగ్రిని, ప్రాథమిక హెల్త్ సెంటర్లకు శుద్ధి చేసే త్రాగునీరు యంత్రాన్ని అందజేశారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని, రుద్రారం గ్రామంలో చదువుతున్న విద్యార్థులు బాగా ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో హరిప్రసాద్ రెడ్డి మరియు పాలక మండలి తోషిబా పరిశ్రమ యాజమాన్యానికి శాల్వాతో ఘనంగా సన్మానించారు. తోషిబా పరిశ్రమ యాజమాన్యం సహాయ సహకారాలు ఉండాలని అన్నారు. ఈవో రాజ్ కుమార్, తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రాథమిక హెల్త్ సెంటర్ డాక్టర్లు, అంగన్వాడీ సెంటర్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి మంచినీళ్ళు ఎక్కువని అందరికి నీళ్ళు అవ్వాలమ్మా. ఇవన్నీ మీ దగ్గర రికార్డులో మెయింటైన్ చేసి మీ సెంటర్లోనే ఉంచాలి. అప్పుడప్పుడు సార్ వాళ్ళు విజిట్కి వస్తారు. సార్ మన గ్రామానికి వీళ్ళు ఎంతో ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. Enjoy and study in school days. So, it is my pleasure for కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ఫర్నిచర్ మరియు అంగన్వాడీ వారికి వంట పాత్రలు, 3 ఆరో ప్లాంట్లు, FHS స్కూల్స్, కెమెరాలు, యూనిఫామ్, కేసు ఫర్ 600, కంప్యూటర్, LED టీవీస్, ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చేసిన మన గౌరవ ఎండి గారు, మారు మోటో గారు మరియు రామకృష్ణ గారు, చేస్తారు రాజా సార్ గారు, ఇక్కడ మన గౌరవ మాజీ సర్పంచ్ గారు సుధిరెడ్డి గారు, మరియు PACSC చైర్మన్ పాండు గారు, ఎంపీటీసీ రాజు గారు మరియు హరిప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చేసిన హెడ్ మాస్టర్స్, అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. వీఆర్ గివింగ్ education system and our Gram Panchayat taking very heartful thank you sir. అంటే ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మన పార్టీ ఉన్నారు పొలిటికల్ లీడర్స్, వాళ్ళ ద్వారానే మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు లేని మనకి ఏది రాదు. ఎందుకంటే మోటివేట్ చేసి ఇంతకాలం ఇన్ని కోట్ల మనకు ఫండింగ్ వస్తుందంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక హెల్త్ హాస్పిటల్ కట్టించింది, మరియు ఇంకా 3 ఆరో ప్లాంట్స్, ట్యాంకర్లు, ర్యాలీస్, నాకు కూడా గ్రామ పంచాయతీ చాలా చేస్తుంది, స్కూల్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. అవన్నీ సాధ్యమైందంటే మన గౌరవ సభ్యులు మరియు మన ఎమ్మెల్యే గారి సహకారంతో నాకు అనేది జరుగుతుంది.
ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మనకు కొన్ని ఇచ్చేది ఉన్నది ఇంకా ఆటోలు ఈ ఆటోస్ వచ్చాయి, రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. మన ఊళ్ళోనే మనకు ఈవీ ఆటోస్ మరియు వర్మి కాంపోస్ట్ దానికి ఒక షెడ్ కూడా ఇస్తున్నారు. అవి కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి టైం తీసుకొని దాన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ ఊళ్ళోనే పెట్టుకుంటాము. థ్యాంక్ యూ సార్. రాజ్ కుమార్ గారికి మరియు ప్రత్యేక అధికారి గౌడ్ సాబ్ గారికి, అదేవిధంగా తోషిబా డిఎం రామకృష్ణ గారికి, అదేవిధంగా రాజారావు సార్ గారికి మరియు సురేష్ బాబు గారికి, తోషిబా డైరెక్టర్ మారు గారికి, అదేవిధంగా సభ పైన ఉన్న మాజీ ఎంపీ హరిప్రసాద్ రెడ్డి మండ్యరాజు గారు, సభ ముందున్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారికి మరియు హై స్కూల్ హెచ్ఎం గారికి, అంగన్వాడీ టీచర్లకి, విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన గ్రామం చాలా తోషిబా వారి సహాయ సహకారాలతో మన గ్రామం చాలా డెవలప్మెంట్కు చాలా తొందరగా మన గ్రామ పంచాయతీ ఏ అవసరాలున్నా తోషిబా యజమానులు ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. జిఎం రామకృష్ణ గారు వచ్చిన తర్వాత మన గ్రామానికి ఎన్నో రకాలుగా ఏది కావాలన్నా మనం అడగకుండా సారు పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి, ఏ సమస్య చెప్పండి అని పాలక మండలి సర్పంచ్ అందరినీ సారు ఫాలో చేసి అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా స్వయంగా ఏదైనా లేట్ అయితే కూడా మాకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకుంటూ కూడా గ్రామ ప్రజల సహకారం తీసుకుంటూ కూడా గ్రామానికి ఎన్నో లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. కానీ మా గ్రామం తరఫున మేము మీకు ఈ విధంగా మేము నా అభిప్రాయం అయితే ఈ ఒకరోజు టైం ఇచ్చినైతే గ్రామ ప్రజలందరికీ కూడా మీకు ఇచ్చిన మనసు తెలియాలి. ఈ రకంగా మనము ఈ విద్యార్థుల మధ్య మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది. గ్రామ ప్రజలందరికీ తెలియాలి. నేను ఒకరోజు గ్రామ సభ ఉన్న రోజు ఈవో గారు సార్ వాళ్ళందరూ పిలిచి వారికి సన్మానం చేయవలసిన అవసరం మన పైన ఉన్నది. మనం కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే మనము ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి మన గ్రామంలో, ఏ కంపెనీ వాళ్ళు కూడా మనకి ఇంత సహకారం చేయలేదు. వారికి సహకరించినందుకు ఇంత పూర్తి మా గ్రామం పైన దయ వచ్చినందుకు రామకృష్ణ గారికి, తోషిబా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎంపీ శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా తోషిబా యజమాని గారు, డైరెక్టర్ గారు, అదేవిధంగా మన జిఎం గారు రామకృష్ణ గారు, రాజా సార్, సురేష్ బాబు సార్, అదేవిధంగా ఇక్కడ విశేషమైనటువంటి నాతో మాజీ ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి మండ్యరాజు గారు, అదేవిధంగా పిఎస్సీ చైర్మన్ గాయత్రి పాండు గారు, మరియు మాజీ వార్డు మెంబర్లు, సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇక్కడ విశేషమైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, ఎంపీఎస్ఎస్, యూపీఎస్ విద్యార్థులు మరియు మన హాస్పిటల్ వారు, డాక్టర్ గారు, ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తోషిబా కంపెనీ మన రుద్రా గ్రామంలో ఉంది. వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా మన గ్రామానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు, 9th క్లాస్ పిల్లలకు కూడా క్యాబులు అప్పుడు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన యూపీఎస్ రోడ్ మీద లాట్రిన్స్, బాత్రూమ్స్, మరొక రూమ్ కూడా గది నిర్మించారు. అదేవిధంగా మనకు 4-5 ఆటోలు ఇచ్చారు, 2 ఆటోలు, ట్యాంకర్లు, మరియు మన బస్తీ దావడానికి కూడా అక్కడ మైసమ్మ గుడి దగ్గర కూడా 50 లక్షలతో అది కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు కూడా స్కూల్ డ్రెస్ మరియు అంగన్వాడీలకు వాళ్ళకు వంట సామాగ్రి మన హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మన జిఎం రామకృష్ణ గారిని అక్కడ ఫెసిలిటీ కొద్దిగా ఫర్నిచర్ లేదని చెప్తే కూడా వాళ్ళు వెంబడే పరిష్కరించి అవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరియు ఇంకెన్నెన్నో కూడా ముందు కూడా మీరు ఇదే విధంగా మన గ్రామం పైన
మంచి ఉద్దేశంతో ఆ గ్రామాన్ని ఇంకెక్కడో ముందుకు ఆదర్శ గ్రామంగా తీసుకెళ్లేందుకు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా తోషిబా కంపెనీలో కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులను 10 మంది వరకు తీసుకున్నారు. మరియు ముందు కూడా ఇంకో 10 మందిని తీసుకోవాలని చెప్పి మేము వారి యజమానాన్ని గ్రామం తరఫున వారికి కోరుకుంటున్నాము. మరియు ప్రత్యేకంగా ఇప్పుడు మన గ్రామము ఇంకోటి మనది ఏంటంటే చిన్నది వర్మీ కాంపోస్ట్ కూడా వాళ్ళు సిఎస్ఆర్ కింద ప్రొవైడ్ చేసారు. అది కూడా వర్క్ నడుస్తుంది. దాంతో కూడా మన గ్రామంలో చెత్త పారిశుద్ధ కార్యక్రమం గురించి కూడా చాలా మనకు ఇబ్బంది లేకుండా కూడా జరుగుతుంది. కావున వారికి మరొకసారి గ్రామం తరఫున మా సార్ అందరికీ కూడా హెల్ప్ చేసినప్పుడు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వచ్చి దాదాపు 1.5 year అయ్యింది. నేను రాగానే మన తోషిబా కంపెనీ నుండి మన పిల్లలకి డ్యూయల్ డెస్క్ ప్రొవైడ్ చేస్తారంటున్నారు మేడం. మరి మీరు విల్లింగ్ ఉన్నారా అని అంటే ఆల్రెడీ నాకు అప్పటికే వేరే దగ్గర నుండి ప్రొవిజన్ వచ్చింది. అయినప్పటికీ కూడా గతంలో ఉన్న హెచ్ఎం మేడం గారు అడిగారట, మేడం ఇస్తా అన్నప్పుడు మనం వద్దనడం ఎందుకు అని అంటే, ఆ విధంగా మీరు డ్యూయల్ డెస్క్ మా విద్యార్థులకు ప్రొవైడ్ చేయడం చాలా ఆనందం అనిపించింది సార్. అదే కాకుండా మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ వచ్చి మీకు పాఠశాలకు ఏవైనా ప్రొవిజన్ కావాల్సి ఉంటే చెప్పండి, మా తరఫున మేము చేయగలుగుతారనేసి మాకు ఈగో సార్ అడగడం జరిగింది. మాకు రీసెంట్గా వాచ్మెన్ పోస్ట్ వెకేట్ అవ్వడం వల్ల పాఠశాలకి సెక్యూరిటీ లేకుండా కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మాకు సీసీటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేయండి సార్ అంటే, ఓవరాల్గా 22 కెమెరాస్తో మాకు పాఠశాలకు 22 కెమెరాలు ప్రతి డైరెక్షన్లో కూడా పెట్టించడం జరిగింది సార్. అది మీరు మాకు చేసిన చాలా గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఎందుకంటే వాచ్మెన్ ఉంటే ఆ సెక్యూరిటీ వేరు ఉంటుంది. వాచ్మెన్ పోయాక మేము ఎలా మేనేజ్ చేయాలనుకుంటున్న సమయంలో మీరు అడగడము, మీరు ఆ ప్రొవిజన్ కల్పించడం అనేది మాకు మాత్రం చాలా ఇబ్బందుల నుండి తప్పించిన పని అయింది సార్. అదేవిధంగా ఇంకా మా రిక్వెస్ట్ మీద మా విద్యార్థులకి ఒక స్పోర్ట్స్ యూనిఫామ్ అంటే వీక్లీ 1 or 2 ఒక స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటే బాగుంటుందన్న ఒక కాన్సెప్ట్ మీ ముందు పెడితే, మీరు 300 మెంబర్స్ చిల్డ్రన్స్కి స్పోర్ట్స్ యూనిఫామ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి మా పాఠశాల బృందం తరఫున, మా విద్యార్థులందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 1 more రిక్వెస్ట్ సార్, మీ సీసీటీవీ కెమెరాలు ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ఏదైనా మ్యాన్ పవర్ అనేది శాలరీ ప్రొవైడ్ చేయగలిగితే ఒక వాచ్మెన్ని మాకు ప్రొవైడ్ చేస్తే కొంచెం సెక్యూరిటీ బలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఏదైనా మీకు అలాంటి ఆపర్చునిటీ ఉంటే కనుక సరే ఆలోచన చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. రుద్రారం విలేజ్కి ఎందుకు చేయాలి మేము అంటే, రుద్రారం విలేజ్లోనే మా కంపెనీ ఉంది ఫస్ట్. సెకండ్, ఆల్మోస్ట్ ప్రతి కార్యక్రమం రుద్రారం ఎంప్లాయీ ఎవరో ఓనర్ అయినా ఉంటాయి, లేకపోతే రెంట్కైనా ఉండొచ్చు మీ ఊళ్ళో ఫస్ట్. ఇంకోటి, ఈ పిల్లలు చదువుకొని పెద్దయి మళ్ళీ మా కంపెనీలో ఉద్యోగాలు రావాలి. మేము ఎక్కడికో బయట దేశాలతో బయట రాష్ట్రాలతో తీసుకోవాలనుకుంటున్నాం. మేము అందుగురించే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, మీ స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైతే ఎందుకు ఇస్తున్నామంటే, ఈ పిల్లలు బాగా చదువుకోవాలా, చదువుకొని వాళ్ళకి మళ్ళీ ఈ కంపెనీలో అవకాశం దొరికేటట్టు ఉంటారు. సో వాళ్ళకి మా కంపెనీలో ఉద్యోగం రావాలంటే ఫస్ట్ మీ టీచర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం స్పెండ్ చేసి పిల్లల్ని బాగా చదివించాము. మేము 2 years బ్యాక్ స్కూల్లో ట్యాబ్స్ ఇచ్చాము. ట్యాబ్స్ 9th 10th పిల్లలకి బైజూస్ మెటీరియల్ వేసి ఇచ్చాము. తర్వాత ప్రిన్సిపల్ గారు చెప్పారు, హెడ్ మాస్టర్ చెప్పారు, పాస్ పర్సంటేజ్ పెరిగిందండి, పిల్లల్లో చాలా కాన్సన్ట్రేషన్ పెరిగిందండి. మరి అలాగే మన లాస్ట్ ఇయర్ మేము హెల్త్ సెంటర్ కట్టాము. హెల్త్ సెంటర్ ఎందుకు కట్టామంటే, ఆరోగ్యంగా అందరూ ఉండాలా, ప్లస్ అందులో మన పిల్లలు ఉండాలా, మన గ్రామ పిల్లలు ఉండాలా. వాళ్ళ ఆరోగ్యం ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, చదువుకొని కొంచెం బాగుంటారని చెప్పేసి మనం ఎక్కడో బయట పోయి చేయొచ్చు. మేము ఒక సీఎం కాన్స్టిట్యున్సీ లేకపోతే ఎమ్మెల్యే గారు ఊళ్ళోనే ఎక్కడైనా చేయొచ్చు. కానీ మా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడే ఇస్తున్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో మనకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి ఉద్దేశంతో ఏ మెటీరియల్ అయితే ఇచ్చామో ఈ మెటీరియల్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోండి. తర్వాత మీరు
ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అడగండి. ఇది పక్క పడేసి దీనికి కనీసం మినిమం మెయింటెనెన్స్ మీకు 3 RO ప్లాంట్ కట్టించాము. మీరు 3 RO ప్లాంట్ ఆపరేట్ చేస్తున్నారు లేదు నాకు తెలియదు. 3 RO ప్లాంట్లు అంటే మీ ఊర్లో ఎవరు కూడా బయట నుంచి వాటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు చక్కగా ప్యూరిఫైడ్ వాటర్, మంచి డ్రింకింగ్ వాటర్ మీకు అవైలబిలిటీ ఉన్నట్టే. అయితే దాని మెయింటెనెన్స్ గురించి ఏది ఫ్రీగా రాదు కనుక మినిమం ఛార్జ్ ఏదో పెట్టుకొని మీరు రన్ చేసుకోండి. సో దట్ మీకు ఆ మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది. ప్రజలందరికీ కూడా, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మంచి వాటర్ దొరుకుతుంది. అందులో మా ఎంప్లాయీస్ కూడా ఉంటారు, మీ ఊళ్ళో అందరూ ఉంటారో అందరికీ బెనిఫిషియల్ అవుతారని ఉద్దేశించింది. ఏదైతే ఇస్తున్నామో ఇవన్నీ కూడా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని మన సర్పంచ్, మన మైపాల్ రెడ్డి గారు, పాండే గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కంటిన్యూస్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు గ్రామానికి ఏదైనా చేయాలని చేస్తున్నారు. ప్లస్ నేను టీచర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంట్లోని ఆడపిల్ల చదువుకుంటే ఖచ్చితంగా ఆ ఇల్లు డెవలప్ అవుతుంది. మగవాడు చదువుకుంటే అవుతుందని నేను అన్నాను. ఎందుకంటే మగవాడు చదువుకున్నా కూడా వ్యసనాలకు బానిసై పాడు చేసుకునే వ్యవహారాలు ఉంటాయి. కానీ ఒక ఆడపిల్ల చదివితే ఆ ఇల్లు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఆడపిల్లల మీద చదువు మీద దృష్టి పెట్టండి. ఆడపిల్లలు పూర్తిగా చదువుకున్న వాళ్ళు స్కూల్ స్టడీస్తో ఆగిపోకూడదు. వాళ్ళు ఇంటర్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్ చదవాలా, లేకపోతే లాయర్ చదవాలా. వాళ్ళు పెద్ద పోస్టుల్లోకి వెళ్ళి పెద్ద పొజిషన్లోకి వెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇంకొక మనం బంజారాహిల్స్ ఇప్పుడు ఎలాగో బంజారాహిల్స్లో ₹1 కోట్ల విలువ చేసేటువంటి అవసరం నుండి బిల్డింగులు గట్టి అలా ఉన్నాయి. మన ఊరు అంతా విద్యావంతులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. మన ఊర్లో మన పెద్దలు, మన సర్పంచ్ వీళ్ళందరూ చెప్పుకుంటారు గర్వంగా. అందుగురించి మీరు పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకు ఉంది. దయచేసి మీరు పిల్లల్ని చదివించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.